రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి వచ్చే ఫిబ్రవరి రాబోయే ఫిబ్రవరికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. నిరంతరంగా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి మనం చూస్తే గనక అమెరికా ప్రతినిధులు జర్మనీలోని బెర్లిన్కి వచ్చి జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా తరపున స్పెషల్ ఎన్వాయ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఆయన రకరకాల పీస్ మిషన్స్కు స్పెషల్ ఎన్వాయ్గా ఉన్నారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కూడా స్పెషల్ ఎన్వాయ్గా ఉన్నారు. దాంతోపాటు స్వయాన డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ఈ మొత్తం ఈ డిస్కషన్స్లో పాల్గొంటున్నారనమాట. జెలెన్స్కీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం మనం చూస్తే కనుక రీసెంట్గా జెలెన్స్కీ ఉక్రెయిన్ నాటోలో మెంబర్షిప్ ఐడియాని డ్రాప్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా గత 3 సంవత్సరాలుగా ఖచ్చితంగా ఉక్రెయిన్ నాటోలో చేరాల్సిందే అని చెప్పి జెలెన్స్కీ చెప్పుకొచ్చారనమాట. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలటానికి కారణం ఉక్రెయిన్ యొక్క ప్రపోజల్ నాటోలో చేరాలన్న ఐడియా అనమాట. ఒకవేళ కనుక ఉక్రెయిన్ నాటోలో చేరితే పక్కలో బలంగా మారుతుంది, నాటో డైరెక్ట్గా తన సరిహద్దులోకి వచ్చేస్తుందని చెప్పి పుతిన్ భావించారు. దాంతో యుద్ధం మొదలైందనమాట. ఇప్పుడు జెలెన్స్కీ నాటోలో చేరే ఐడియా దాన్నే పక్కన పెట్టేశారనమాట. నాటోలో చేరే బదులు తనకు స్పెషల్ సెక్యూరిటీ ప్లాన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఏదైతే నాటో ట్రీటీ ఉందో దానికి సంబంధించి ఆర్టికల్ 5 ఉంటుందన్నమాట. కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అంటే నాటో సభ్య దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ తనకు కూడా కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరోప్, కెనడా, జపాన్ ఇలా చాలా దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయో అలాంటి సెక్యూరిటీ గ్యారంటీ తనకు కూడా కావాలని చెప్పి జెలెన్స్కీ కోరుకుంటున్నారనమాట. మాకు పీస్ కావాలి, ఖచ్చితంగా పీస్ అష్యూరెన్సే కావాలని చెప్పి జెలెన్స్కీ అడుగుతున్నారు. అయితే ఇంకో పక్క రష్యా మాత్రం ఏదైతే ఉక్రెయిన్ చేతిలో ఉందో డాన్బాస్ రీజన్, ఈ డాన్బాస్ రీజన్ని ఇమీడియట్గా రష్యాకి ఇచ్చేయాలని లేదా ట్రూప్స్ విత్డ్రావల్ అర్జెంటుగా ఉక్రెయిన్ చేయాలని చెప్పి రష్యా కోరుతుందన్నమాట. సో ఇప్పటికి కూడా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్స్ చేసుకుంటున్నారు రష్యా ఉక్రెయిన్. ఈ డాన్బాస్ రీజన్ ఏదైతే ఉక్రెయిన్ చేతిలో ఉందో దీని నుంచి ఇమీడియట్గా ఉక్రెయిన్ విత్డ్రా అవ్వాలని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా కోరుకుంటున్నారనమాట. అయినా కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం మా ఒక్కరికి ఈ రూల్ ఏంటి, మేము డాన్బాస్ రీజన్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు రష్యా కూడా ఉక్రెయిన్ టెరిటరీస్ చాలా ఆక్యుపై చేస్తుంది కదా, దానిలోంచి రష్యా కూడా బయటకు వెళ్ళిపోవాలి కదా, అలా కాదు, స్టేటస్ కో ఇప్పుడు ఎలా ఉంటే అదే పరిస్థితిలో ఎక్కడి వరకు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అదంతా పెట్టుకుని అక్కడి నుంచి చర్చలు సాగించాలి, అక్కడి నుంచి సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కుదరాలి, అక్కడి నుంచి పీస్ డీల్ కుదరాలని చెప్పి జెలెన్స్కీ కోరుతున్నారనమాట. అయితే జెలెన్స్కీ నాటోలో చేరతాం అనే ఐడియాని ఎందుకు డ్రాప్ చేశారు, ఉక్రెయిన్కి నాటో మెంబర్షిప్ అనే ఐడియాని ఎందుకు డ్రాప్ చేశారంటే ఇప్పటి వరకు కూడా ఈ నాటోలో చేరిక, నాటో మెంబర్షిప్ అనేది ఒక బార్గెనింగ్ టాక్టిక్గా జెలెన్స్కీ వాడారనమాట. అయితే నాటోలో చేరటం అంత తేలికైన విషయం కాదు. నాటోలో చేరాలంటే నాటో సభ్య దేశాలని ఒప్పుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఒకవేళ కనుక ఉక్రెయిన్కి నాటోలో స్థానం ఇస్తే, మెంబర్షిప్ ఇస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త రష్యా వర్సెస్ నాటో అయిపోతుంది. చాలా నాటో దేశాలు దీనికి ఇంట్రెస్ట్గా లేవన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో సామాన్య ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా ఇలాంటి యుద్ధాలు ఇష్టం లేదనమాట. దాంతోపాటు కొత్తగా యుద్ధాలకు కానీ పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కానీ నాటో ప్రిపేర్డ్గా లేదు. ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రిపేర్డ్గా లేవు. అక్కడ యంగ్ పీపుల్ ఎవరైతే యూరోప్ దేశాల్లో యూత్ ఉన్నారో, వెస్ట్రన్ యూరోపియన్ దేశాల్లో యూత్ ఉన్నారో వాళ్ళు కూడా యుద్ధాలకి రెడీగా లేరనమాట. అంటే సామాన్య ప్రజలు, యువత యుద్ధాలకు అక్కడ రెడీగా లేరు. అందుకనే నాటో మెంబర్స్లో చాలా దేశాలు ఇప్పుడు యుద్ధానికి దిగాలనుకోవట్లేదు రష్యా పైన. పైపైకి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నా సరే వాళ్ళకి రష్యాతో యుద్ధం చేయాలని ఆలోచన లేదు. ఆ కాస్ట్ వాళ్ళకి తెలుసు, అంటే దానికి అయ్యే శ్రమ కానీ ఆ ఖర్చు కానీ వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి యుద్ధం చేయాలని ఆలోచన లేదు. ఇంకో పక్క రష్యా మాత్రం ఉక్రెయిన్లో ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది. ఉక్రెయిన్లో ఎలక్షన్ వల్ల మార్షల్ లా ఉందన్నమాట. అక్కడ ఎన్నికలు జరగట్లేదు. జెలెన్స్కీ ఉక్రెయిన్కి ఒక ఇల్లెజిటిమేట్ ప్రెసిడెంట్. ఆయన టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అయిపోతే ఆయన ఇల్లెజిటిమేటే కదా. కొత్తగా ఎవరైతే అధ్యక్ష పదవి చేపడతారో ఉక్రెయిన్, ఆయన లెజిటిమేట్ అవుతారు కాబట్టి వాళ్ళతో మేము చర్చలు జరుపుతామని చెప్పి రష్యా అంటుందన్నమాట. ఇలా రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా పరస్పరంగా అవగాహన కుదరట్లేదు. అమెరికా మధ్యవర్తిత్వం చేస్తుంది, కానీ అది ఏమాత్రం ముందుకెళ్తో చూడాలి. వచ్చే ఫిబ్రవరి కంటే 2 నెలలు గడిస్తే 4 సంవత్సరాలు పూర్తవుతాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి.